సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి. శ్రీమద్ రామాయణం సుందరకాండ 70వ అధ్యాయము. ఓ రామా, నేను బయలుదేరి వస్తుంటే సీతమ్మ నాతో ఇంకా ఇలా పలికింది. హనుమా, ఇక్కడ జరుగుతున్న విషయములు యథాతథంగా రాముడికి చెప్పి రాముడిని ఇక్కడ తీసుకుని వచ్చి రావణ సంహారము చేసి నన్ను రక్షించినట్టు చెయ్యి. ఓ హనుమా, నీవు ఇక్కడ ఉన్నంతసేపు నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు నీవు వెళ్ళిపోతున్నావు. మరలా నా కష్టములు మొదలవుతాయి. రాముడు తన సమగ్ర సైన్యంతో వచ్చి రావణుని జయించి నన్ను తీసుకుని వెళ్ళడం రామునికి యశస్సు కలిగిస్తుంది. అంతేకాని రావణుడు నన్ను దొంగతనంగా తీసుకుని వచ్చినట్టు నీవు కూడా నన్ను దొంగతనంగా తీసుకుని వెళ్ళడం మంచిది కాదు అని పలికింది సీత. ఆ మాటలకు నేను సీతాదేవితో ఇలా అన్నాను. అమ్మా, సుగ్రీవుని వద్ద ఉన్న వానరులు సామాన్యులు కారు. ఆకాశంలో ఎగురుతూ భూమిని చుట్టి రాగల సమర్థులు. ఆ వానరసేన లంక మీద ఎగరడం, లంకను చుట్టుముట్టడం నీవు తొందరలోనే చూస్తావు. వారితో పాటు వచ్చిన రాముడు శత్రు సంహారము చేసి నిన్ను తీసుకుని అయోధ్యానగరము చేరి అయోధ్యకు పట్టాభిషిక్తుడు కావడం నీవు తొందరలోనే చూడగలవు అని నేను సీతాదేవికి ధైర్యం చెప్పాను. సీతాదేవి నా మాటలతో మనస్సులో శాంతిని పొందింది అని హనుమంతుడు రామునితో చెప్పాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 70వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్. సుందరకాండ పారాయణం సర్వం సంపూర్ణం.